హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. డిఎస్సిలో వచ్చేటటువంటి సైకాలజీ చాప్టర్ వైజ్ బిట్స్ డైలీ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. రాము పరీక్షల్లో రాసేది తనకు చూపించమని శ్యామ్ అడిగాడు. అయితే రామ్ ఉపాధ్యాయుడు శిక్షించునేమోనని భయపడి శ్యామ్కు చూపించాడు. రామ్ కోల్బర్గ్ నైతిక వికాసంలో ఏ స్థాయికి చెందుతాడు? కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ ఏ పూర్వ సాంప్రదాయ స్థాయి. అంటే ఇక్కడ రామ్ పూర్వ సాంప్రదాయ స్థితికి అంటే పూర్వ సాంప్రదాయ స్థాయికి చెందుతాడని చెప్పేసి ఆన్సర్ ఇవ్వడమైంది. నెక్స్ట్, రాము బొమ్మలకు స్నానం చేయిస్తాడు. ఆ బొమ్మకు సీసాతో పాలు త్రాగిస్తాడు. జోలపాడి నిద్రపుచ్చుతాడు. రాము పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో ఏ దశలో ఉంటాడు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పూర్వ ప్రచాలక దశ. అంటే ఇలా బొమ్మలకు స్నానం చేయించడం, సీసాతో పాలు తాగించడం, జోలపాడి నిద్రపుచ్చడం అనేది పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో పూర్వ ప్రచాలక దశకు సంబంధించినటువంటిదిగా చెప్పవచ్చును. అంటే ఇక్కడ రాము పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో పూర్వ ప్రచాలక దశలో ఉంటాడని చెప్పేసి ఇక్కడ చెప్పడమైంది. నెక్స్ట్ క్వశ్చన్, పరిణతికి సంబంధించి సరైన భావన కానిది. ఇక్కడ పరిణతికి సంబంధించి సరైన భావన కానిది ఏది అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అర్జితమైంది. అంటే ఇక్కడ సరైన భావన కానిది ఏది అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. అయితే అర్జితమైంది అనేది సరైన భావన కానిది అని చెప్పేసి చెప్పవచ్చును. నెక్స్ట్, రవి సురేష్ అన్నదమ్ములు. ఒకరోజు రవి తల్లిదండ్రులకు చెప్పకుండా సినిమాకు స్నేహితులతో కలిసి వెళ్ళాడు. అయితే ఆ విషయాన్ని దాచి ఉంచితే తల్లిదండ్రులు తనను కొడతారని సురేష్ జరిగింది తల్లిదండ్రులకు తెలిపాడు. కనుక సురేష్ కోల్బర్గ్ నైతిక వికాసంలో ఏ స్థాయిలో ఉంటాడు? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పూర్వ సాంప్రదాయ స్థాయి. అంటే ఇక్కడ సురేష్ అనే వ్యక్తి ఇక్కడ కోల్బర్గ్ నైతిక వికాసంలో పూర్వ సాంప్రదాయ స్థాయిలో ఉంటాడని చెప్పేసి ఆన్సర్ ఇవ్వడమైంది. నెక్స్ట్ క్వశ్చన్, గోపి కర్రను తుపాకీగా భావించి ఎదురుగా ఉన్న వస్తువును పులిగా భావిస్తూ కాలుస్తాడు. గోపి పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో ఏ దశలో ఉంటాడు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పూర్వ ప్రచాలక దశ. నెక్స్ట్ క్వశ్చన్, ముకుందు అనే వ్యక్తిని ఇద్దరు దొంగలు వెంటాడుతూ వెంకట్ అనే వ్యక్తి ఇంటికి వచ్చారు. అయితే ముకుందు వెంకట్ ఇంటిలో ఉన్న పౌర హక్కులను కాపాడటం ముఖ్యమని ముకుందు లేడని చెప్పాడు. కనుక కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో వెంకట్ది ఏ స్థాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఉత్తర సాంప్రదాయ స్థాయి. అంటే ఇక్కడ కోల్బర్గ్ నైతిక వికాసంలో చూసినట్లయితే వెంకట్ది ఉత్తర సాంప్రదాయ స్థాయి అని చెప్పేసి చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతిభావంతులకు సగటు ప్రజ్ఞ కలవారు జన్మించడం మెండల్ ప్రకారం ఏ సూత్రము? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. అయితే ప్రతిభావంతులు కనుక చూసినట్లయితే సగటు ప్రజ్ఞ కలవారు జన్మించడం అనేది మెండల్ ప్రకారం ఏ సూత్రం అంటే అది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, వైవిధ్య సూత్రము. ఏంటండి అది? వైవిధ్య సూత్రము. నెక్స్ట్, మేనరిక వివాహాల వల్ల పిల్లలు విలక్షణంగా జన్మించడం ఏ సూత్రం ప్రకారం ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ప్రతిగమన సూత్రము. ఏంటండి అది? ప్రతిగమన సూత్రము. నెక్స్ట్, భారతదేశ రాజధానిని పటంలో గుర్తించండి అనే ప్రశ్నకు విద్యార్థి పూర్వ జ్ఞానం ఆధారంగా నైపుణ్యాన్ని నిర్దేశ పోకడల్లో ఉండవచ్చు.
అంటే ఇక్కడ భారతదేశ రాజధానిని పటంలో గుర్తించండి అనే ప్రశ్నకు విద్యార్థి పూర్వజ్ఞానపు ఆధారంగా నైపుణ్యాన్ని నిర్దేశక పోకడల్లో ఉండవచ్చు అనేది ఇక్కడ ఇవ్వడమైందండి క్వశ్చన్గా. అయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటండి, అది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. అంటే ఇక్కడ వికాసము అనేది సంచిత ప్రక్రియ. ఏంటండి అది? అయితే పటంలో గుర్తించడం అనేది అనే ప్రశ్నకు ఏంటండి అది ఏంటంటే అది విద్యార్థి యొక్క పూర్వజ్ఞానం ఆధారంగా నైపుణ్యాన్ని నిర్దేశక పోకడల్లో ఉండవచ్చు అనేది అది వికాసం అనేది సంచిత ప్రక్రియగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో వికాసంకు సంబంధించి సరైన ప్రవచనము కానిది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. వికాసము అనేది గణనాత్మకము. అంటే ఇక్కడ సరైన ప్రవచనం కానిది ఏది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అండి. అయితే వికాసము అనేది గణనాత్మకము అనేది ఇక్కడ సరైన ప్రవచనం కానిదిగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఉపాధ్యాయుడు చతురస్రం నేర్పించిన తర్వాత వృత్తం నేర్పించాడు. అతడు అనుసరించిన నియమము? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. వికాసము క్రమానుగతమైంది. అంటే ఒకటి నేర్పించిన తర్వాత ఇంకొకటి నేర్పించడం అనేది అతడు అనుసరించినటువంటి నియమం ఏంటిదంటే క్రమానుగతమైందని చెప్పేసి ఇక్కడ ఆన్సర్ ఇవ్వడమైంది. నెక్స్ట్ క్వశ్చన్, వికాసము క్రమానుగతమైంది అనే నియమాన్ని పాటించే ఉపాధ్యాయుడు భాషను ఏ విధంగా బోధిస్తాడు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటండి, అది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ డి అండి. శ్రవణము, భాషణము, పఠనము, లేఖనము. అంటే ఇక్కడ వికాసం క్రమానుగతమైందని నియమాన్ని పాటించే ఉపాధ్యాయుడు భాషను ఏ విధంగా బోధిస్తాడు అంటే శ్రవణము, భాషణము, పఠనము, లేఖనము ఆధారంగా బోధించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్సన్ ప్రయోగంలో ఆల్బర్ట్ అనే బాలుడు మొదట తెల్ల ఎలుకతో పాటు తెల్ల బొచ్చుతో ఉన్న బొమ్మలకు భయపడ్డాడు. అంటే క్రమేపీ తన భయాన్ని తెల్ల ఎలుకకు మాత్రమే పరిమితం చేసుకున్నాడు. ఇక్కడ గమనించే వికాస నియమము ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. వికాసము సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట అంశాలకు సంబంధించింది. అంటే ఇక్కడ సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట అంశాలకు సంబంధించింది అనేది ఇక్కడ దేనికి సంబంధించింది అంటే వికాసం. అంటే ఇక్కడ గమనించేటటువంటిది ఏ వికాస నియమం అని అంటే ఇక్కడ సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట అంశాలకు సంబంధించినదిగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఉపాధ్యాయుడు మూర్త భావన తర్వాత అమూర్త భావనలు నేర్పించాడు. ఉపాధ్యాయుడు ఏ వికాస సూత్రాన్ని అనుసరించాడు? కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ బి. వికాసము క్రమానుగతమైంది. అంటే ఇక్కడ మూర్త భావన తర్వాత అమూర్త భావన అండి. అయితే ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి? మూర్త భావనకు. తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ దేనికంటే అమూర్త భావనలను నేర్పించాడు. అయితే ఇది ఏ వికాస సూత్రాన్ని అనుసరిస్తుంది అని అంటే వికాసం అనేది క్రమానుగతమైందని చెప్పేసి చెప్పవచ్చును. నెక్స్ట్, క్రింది వారిలో అనువంశికతవాది కానిది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. గోర్డన్. అంటే అనువంశికతవాది కానిది ఎవరు అనంటే గోర్డన్. నెక్స్ట్, పరిసరాల ద్వారా శిశువులను డాక్టర్లు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు అవసరమైతే దొంగలుగా తీర్చిదిద్దుతానని పేర్కొంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. వాట్సన్. అంటే వాట్సన్ గారు కనుక చూసినట్లయితే పరిసరాల ద్వారా శిశువులను డాక్టర్లు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు అవసరమైతే దొంగలుగా కూడా తీర్చిదిద్దవచ్చునని పేర్కొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, వర్ణమాల నేర్చుకున్న విద్యార్థి వాటి ఆధారంగా గుణింతాలు నేర్చుకున్నాడు. ఇక్కడ ఏంటండి, వర్ణమాల నేర్చుకున్నటువంటి విద్యార్థి ఏంటంటే వాటి ఆధారంగా గుణింతాలను నేర్చుకున్నాడు. అయితే ఇది ఏ వికాస నియమం అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. వికాసము సంచితమైంది. అంటే ఇక్కడ వికాసము అనేది సంచితమైంది. నెక్స్ట్, సమీప దూరస్థ వికాసము అంటే
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. వికాసము దేహ మధ్యస్థ భాగాన ఆరంభమై వెలుపల దూరంగా ఉన్న భాగాలకు విస్తరిస్తుంది. దీన్ని ఏమంటారంటే ప్రోక్సియామా డయస్టల్ అంటే సమీప దూరస్థ వికాసం అని దేన్ని అంటారు అంటే దేహ మధ్యస్థ భాగాన ఆరంభమై వెలుపల దూరంగా ఉన్న భాగాలకు విస్తరించడం అనేది సమీప దూరస్థ వికాసం అని చెప్పేసి అంటారు. దీన్నే ప్రోక్సియామా డిస్టల్. నెక్స్ట్ క్వశ్చన్, రాజు ఒక సగటు విద్యార్థి తాను పాఠశాలలో బంగారు పథకం సాధించుకున్నట్లు ఊహించుకుంటూ ఉంటాడు. అంటే రాజు అనే ఒక విద్యార్థి, అతడు ఒక సగటు విద్యార్థి అండి. అయితే తాను పాఠశాలల్లో బంగారు పథకం సాధించుకున్నట్లు ఊహించుకుంటాడు అనేది. అంటే ఇక్కడ రాజు ఉండే దశ ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ సి అండి, కౌమార దశ. అంటే కౌమార దశలో కనుక చూసినట్లయితే విద్యార్థులు ఊహించుకోవడం అనేది ఎక్కువ జరుగుతుందండి. అయితే కనుక కౌమార దశలో కనుక చూసినట్లయితే అంటే ఇది ఊహించుకుంటూ ఉండే దశ ఏంటని అనుకున్నట్లయితే ఇక్కడ కౌమార దశ అని చెప్పేసి చెప్పవచ్చును. నెక్స్ట్, అబద్ధం ఆడరాదు అనే విలువను భౌతిక అవసరాలు తీర్చుకోవడం కోసం నేర్చుకున్న విద్యార్థి కోల్బర్గ్ విధానంలో ఏ నైతిక స్థాయికి చెందుతాడు? అంటే ఇక్కడ అబద్ధం అనేది ఆడరాదు అనే విలువను భౌతిక అవసరాలు తీర్చుకోవడం కోసం నేర్చుకున్నటువంటి విద్యార్థి కోల్బర్గ్ విధానంలో ఏ నైతిక స్థాయికి చెందుతాడు అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, పూర్వ సాంప్రదాయ స్థాయి. నెక్స్ట్, వికాసము ఏకీకృతం మొత్తంగా జరుగుతుంది. ఈ నియమాన్ని పాటించే ఉపాధ్యాయుడు లక్ష్యాలను ఎలా ఏర్పరచుకుంటాడు? కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఇక్కడ ఏంటండి ఆప్షన్ సి, జ్ఞానాత్మక భావావేశ మానసిక చలనాత్మక రంగాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే ఇక్కడ వికాసము అనేది ఏకీకృతం మొత్తంగా జరుగుతుంది అనేది అనంటే ఇక్కడ ఈ నియమాన్ని పాటించే ఉపాధ్యాయుడు లక్ష్యాలను ఏ విధంగా ఏర్పరచుకుంటాడు అనంటే జ్ఞానాత్మకంగా, భావావేశంగా, మానసికంగా, చలనాత్మక రంగాలుగా. అంటే ఈ నియమాలన్నింటినీ పాటిస్తూ ఉపాధ్యాయుడు లక్ష్యాలను ఏర్పరచుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, ఒక ఉపాధ్యాయుడు మధ్యయుగ చరిత్రలో బోధించిన తర్వాత ఆధునిక భారతదేశ చరిత్ర బోధించాడు. అయితే ఆ ఉపాధ్యాయుడు అనుసరించినటువంటి వికాస నియమము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, వికాసము క్రమానుగతమైంది. నెక్స్ట్, కానిస్టేబుల్ కోసం రోడ్డు నియమాలు పాటించే విద్యార్థి కోల్బర్గ్ విధానంలో ఏ నైతిక స్థాయికి చెందుతాడు? కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ డి, సాంప్రదాయ స్థాయి. నెక్స్ట్, వివిధ వికాస దశలకు సంబంధించి సరికాని ప్రవచనం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, శైశవ దశ నైతిక సర్దుబాటు. ఏంటండి అది? శైశవ దశ నైతిక సర్దుబాటు. నెక్స్ట్, కింది వాటిలో శాబ్దికేతర సామూహిక పరీక్ష. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఆర్మీ బీటా పరీక్ష. అంటే ఇక్కడ శాబ్దికేతర సామూహిక పరీక్ష ఏంటంటే అది ఆర్మీ బీటా పరీక్ష. నెక్స్ట్, కింది వాటిలో శాబ్దిక పరీక్ష కానిది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, రావన్స్ ప్రోగ్రెసివ్ టెస్ట్. నెక్స్ట్, అంటే ఇక్కడ శాబ్దిక పరీక్ష కానిది ఏది అనే క్వశ్చన్ అండి. ఇక్కడ రావన్స్ ప్రోగ్రెసివ్ టెస్ట్ అనేది శాబ్దిక పరీక్ష కానిది. నెక్స్ట్, రాజు అనే విద్యార్థిని ఉపాధ్యాయుడు 1971 సెప్టెంబర్ 6 ఏ వారం అయి ఉంటుందని ప్రశ్నించినప్పుడు రాజు క్యాలెండర్ సహాయంతో ఆలోచించి ఆదివారం అని సమాధానం ఇచ్చాడు. అయితే గిల్ఫర్డ్ ప్రకారం రాజు ఉపయోగించిన ఉత్పత్తి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, సంబంధాలు. ఏంటండి అది? సంబంధాలు. నెక్స్ట్, ఉపాధ్యాయుడు రామును కింది వాటిలో వేరుగా ఉండేదని ప్రశ్నించాడు. అయితే ఈమెయిల్, టెలిగ్రామ్, పోస్ట్ కార్డ్, బుక్, రాముపై ప్రశ్నకు బుక్ తప్ప మిగతావి ప్రసార సాధనాలని సమాధానం ఇచ్చాడు. రాములో గమనించే ఉత్పత్తి గిల్ఫర్డ్ ప్రకారము.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వర్గాలు. నెక్స్ట్ అవగాహన అనే లక్ష్యంలో తప్పులను సరిదిద్దడం అనే స్పష్టీకరణను గిల్ఫర్డ్ ఉత్పత్తుల్లో ఏ కారకాన్ని సూచిస్తుంది? అంటే ఇక్కడ అవగాహన అనే లక్ష్యం అంటే తప్పులను సరిదిద్దడం అనే ఏంటండి అది తప్పులను సరిదిద్దడం అనే స్పష్టీకరణను గిల్ఫర్డ్ ఉత్పత్తులలో ఏ కారకాన్ని సూచిస్తుంది అని అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, రూపాంతరాలు. దేన్ని సూచిస్తుందండి? రూపాంతరాలను సూచిస్తుంది. నెక్స్ట్ వినియోగం అనే లక్ష్యంలో ఫలితాలను ఊహించడం అనే స్పష్టీకరణ గిల్ఫర్డ్ ఉత్పత్తుల్లో ఏ కారకాన్ని సూచిస్తుంది? పైదేంటండి? అవగాహన. ఇది వినియోగము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, అంతర్భావములు. అంటే వినియోగం అనే లక్ష్యంలో కనుక చూసినట్లయితే ఫలితాలను ఊహించడము అనేది స్పష్టీకరణ గిల్ఫర్డ్ ఉత్పత్తులలో అంతర్భావములు అనే కారకాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజ్ఞా విభాజన పట్టికకు సంబంధించి సరైన ప్రవచనము కానిది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, మందబుద్ధులు 25 నుంచి 50 ప్రజ్ఞాలబ్ధి. అంటే మందబుద్ధుల ప్రజ్ఞాలబ్ధి కనుక చూసినట్లయితే 25 నుంచి 50 వరకు. నెక్స్ట్ ప్రజ్ఞా విభాజన పట్టికలో ఆరోహణ క్రమంలో ఉన్న సరైన జతను గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, మూఢులు, బుద్ధిహీనులు, అల్పబుద్ధులు, మందబుద్ధులు. అంటే ఇక్కడ ఆరోహణ క్రమం అడిగారండి. అయితే ఆరోహణ క్రమంలో సరైన జతను కనుక చూసినట్లయితే ఇక్కడ మూఢులు, బుద్ధిహీనులు, అల్పబుద్ధులు, మందబుద్ధులుగా చెప్పుకోవచ్చును. నెక్స్ట్ కింది వాటిలో వ్యక్తిగత విభేదాలను సూచించేది. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసినట్లయితే ఆప్షన్ బి అండి, రాజు స్నేహితుల కన్నా వ్యవహారిక దక్షత కలవాడు. నెక్స్ట్ కింది వాటిలో సరికాని జతను గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ డాల్టన్ ప్రణాళిక మేడిసన్. నెక్స్ట్ ప్రజ్ఞా సంజ్ఞానాత్మకతలకు సంబంధించి సరైన ప్రవచనం కానిది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. అంటే ఇక్కడ ఆప్షన్ సి కనుక చూసినట్లయితే సంజ్ఞానాత్మకంగా ఉండాలంటే ప్రజ్ఞ అవసరమే లేదు. నెక్స్ట్ ఉపాధ్యాయుడు విద్యార్థికి 4x5x6 అనే ప్రశ్నను ఇచ్చినప్పుడు విద్యార్థి ఉపయోగించే విషయము. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే ఇక్కడ ఉపాధ్యాయుడు కనుక విద్యార్థికి ఈ విధమైనటువంటి అంటే ప్రశ్నను కనుక ఇచ్చినట్లయితే విద్యార్థి ఉపయోగించేటటువంటి విషయం ఏంటంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, చిహ్నాలు. నెక్స్ట్ ఒక ఉపాధ్యాయుడు పావురము, గరుడ పక్షి, నెమలి, కంగారులో సరికానిది గుర్తించండి అని పేర్కొన్నప్పుడు విద్యార్థి కంగారు జంతువు మిగిలిన పక్షులను పేర్కొన్నాడు. అయితే గిల్ఫర్డ్ ప్రకారం విద్యార్థి ఉపయోగించినటువంటి ఆలోచన ఫలితము ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, వర్గాలు. ఏంటండి అది? వర్గాలు. నెక్స్ట్ ఒక విద్యార్థి శారీరక వయస్సు 10 సంవత్సరాలు అయితే ఆ విద్యార్థి 16 సంవత్సరాల వరకు ఉద్దేశించినటువంటి పరీక్షను సాధించాడు. అయితే ప్రజ్ఞాలబ్ధి ఆధారంగా అతడు ఏ వర్గీకరణకు చెందుతాడు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, అత్యున్నత. నెక్స్ట్ ఉపాధ్యాయుడు 2 ప్రపంచ యుద్ధాలు ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. 3వ ప్రపంచ యుద్ధం జరిగే అనార్థాలు ఏమిటని ప్రశ్నించినప్పుడు గిల్ఫర్డ్ ప్రకారం ఆ విద్యార్థి ఉపయోగించిన ఉత్పన్నాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, అంతర్భావములు. నెక్స్ట్ కింది వాటిలో సాధారణ కారకం జీకు సంబంధించి సరైన ప్రవచనము కానిది. కరెక్ట్ ఆన్సర్ అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కనుక చూసినట్లయితే ఆప్షన్ ఏ అండి, అభ్యసనము సాధారణ ప్రజ్ఞను ప్రభావితం చేస్తుంది. కారక సిద్ధాంతం ప్రకారం తీవ్రమైన భాషాపరమైన అభిరుచులు ఏ కారకంపై ఆధారపడి ఉంటాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఎస్ కారకం. నెక్స్ట్ కింది వాటిలో వ్యక్తంతర్గత భేదాన్ని సూచించేది.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. రాణి తెలుగులో చూపిన అభిరుచి గణితంలో చూపించదు. అంటే ఇది వ్యక్తి యొక్క అంతర్గత భేదాన్ని, అంటే ఇండివిజువల్ డిఫరెన్స్ను సూచించేటటువంటిది ఏంటి అంటే అది తెలుగులో చూపించినటువంటి అభిరుచి గణితంలో చూపించదు అనేది ఇక్కడ వ్యక్తి అంతర్గత భేదాన్ని సూచించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరికాని ప్రవచనం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. జ్ఞానము సహాయంతో ప్రజ్ఞను మెరుగుపరుచుకోవచ్చు. నెక్స్ట్, కింది వాటిలో అంతర్వ్యక్తిగత భేదాలను సూచించేది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. అంటే ఇక్కడ కింది వాటిలో అంతర్వ్యక్తిగత భేదాలను సూచించేది అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. రాజు చదవడం ఇష్టపడినంతగా రాయడం ఇష్టపడడు. ఇది అంతర వ్యక్తిగత భేదాలను సూచించేటటువంటిది. అంటే ఇక్కడ చదవడం ఇష్టపడినంతగా రాయడం ఇష్టపడడు అనేది ఇక్కడ అంతర వ్యక్తిగత భేదాలుగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు అడవులు అంతరించడం వల్ల ఏర్పడే దుష్ఫలితాలు ఏవి అని ప్రశ్నిస్తే విద్యార్థి భూసారం తగ్గిపోవచ్చునని పేర్కొన్నాడు. అయితే గిల్బర్ట్ ప్రకారం ఆ విద్యార్థి ఉపయోగించినటువంటి ఫలితం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. అంతర్భావములు. నెక్స్ట్, సహజ సామర్థ్య పరీక్షలు వేటిని సూచిస్తాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. ప్రస్తుత నిష్పాదన ఆధారంగా భవిష్యత్తు సాధనను. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజ్ఞాలబ్ధి స్థిరత్వము అంటే? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. దాదాపు 18 సంవత్సరాల వయసు దాటిన తర్వాత ప్రజ్ఞాలబ్ధి స్థిరంగా ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే 18 సంవత్సరాలు కనుక దాటిన తర్వాత ప్రజ్ఞాలబ్ధి అనేది స్థిరంగా ఉంటుంది. నెక్స్ట్, వైయక్తిక భేదాలకు అనుగుణంగా బోధించేటటువంటి విద్యా ప్రణాళిక? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. విద్యార్థి కేంద్రీకృత విద్య. నెక్స్ట్, ఒక విద్యార్థి 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత ఏ రంగం ఎంచుకోవాలని అడిగినప్పుడు ఉపాధ్యాయుడిగా మీరు ఉపయోగించాల్సిన ముఖ్య పరీక్ష? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. సహజ సామర్థ్య పరీక్ష. నెక్స్ట్, స్పియర్మెన్ సిద్ధాంతంలోని జీ కారకానికి సంబంధించినటువంటి సరైన ప్రవచనము కానటువంటిది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ఒకే వ్యక్తిలో కృత్యాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అంటే ఇక్కడ స్పియర్మెన్ సిద్ధాంతం కనుక చూసినట్లయితే స్పియర్మెన్ సిద్ధాంతంలో జీ కారకానికి సంబంధించినటువంటి సరైన ప్రవచనం కానిది ఏది అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఒకే వ్యక్తిలో కృత్యాన్ని బట్టి మారుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.